యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి మున్సిపల్ 24వ వార్డు బీజేపీ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థి రత్నపురం అక్షయ్ బలరాం వారు కార్యకర్తలతో ప్రచారం నిర్వహిస్తూ గడప గడపకు ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మన వార్డు అభివృద్ధి నా బాధ్యత అని మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్య శ్రీనివాస్, భాషా, రమేష్, మహేష్, కళ్యాణ్, బన్నీ ప్రచారంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి వస్తాయి. దృష్టిలో పెట్టుకొని మన ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి ఓటేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అన్ని. కమలం పోకేయండి. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. మాది 24వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రత్నపురం అక్షయ్ గారిని ఈసారి అవకాశం ఇచ్చి అందరూ ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఓటర్ మహాశయులను కోరుకుంటూ, ఇప్పటి వరకు గతంలో 5 సంవత్సరాలు నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు కానీ అంతకుముందు మా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు వైస్ చైర్మన్లుగా చేసి ఈ వార్డు డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు డ్రైన్ల విషయంలో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొన్ని వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయిస్తాము. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటి వరకు హ్యాండ్ పంపులలో ఉన్నటి వాటిలన్నింటిలో కూడా ప్రభుత్వంతో మాట్లాడి మున్సిపాలిటీ నుంచి అన్నింటిలో కూడా సిఆర్ఐ పంపు సెట్లు వేసేసి అందరికీ మోటార్ల ద్వారా నీళ్ళు అందించే ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గల్లీలన్నీ కూడా చిన్నగా ఉండడంతో ఇక్కడ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చిన్న చిన్న ఇండ్లు ఉండడం ద్వారా అందులోనే 4-5 కుటుంబాలు జీవిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇరుకు రూములు, ఇరుకు రోడ్లు ఉన్న వాటిని కూడా డెవలప్మెంట్ చేసే విధంగా మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి 15th ఫైనాన్స్ నుంచి మాత్రమే ఇక్కడ మున్సిపాలిటీలలో డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న జాగాలలో మున్సిపాలిటీలకు సంబంధించి అమృత్ పథకం ద్వారా మున్సిపాలిటీల డెవలప్మెంట్, అదేవిధంగా కరోనా సమయంలో టీకాల విషయంలో కానీ, అదేవిధంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రేషన్ బియ్యం పంపిణీలో కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి 5 కిలోల రేషన్ బియ్యం ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా కూడా నరేంద్ర మోడీ గారు 2029 వరకు కూడా అలాగే రేషన్ బియ్యం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి సబ్సిడీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరింట్లో కూడా కట్టెల పొయ్యి ఉండొద్దు అనే ఉద్దేశంతో ఉజ్వల గ్యాస్ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి గ్యాస్ పొయ్యి అందజేస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అదేవిధంగా ఎవరు కూడా మహిళలు ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి 12,500 రూపాయలు కూడా ప్రతి కుటుంబానికి అందే విధంగా చూస్తాం. ఇంకా ఇప్పటి వరకు మహిళా సంక్షేమమే కాదు, రక్షణ విషయానికి వచ్చిన భారతదేశ రక్షణలో ఏ విధంగానైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుందో నా వార్డుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి విషయంలో, ఆరోగ్య విషయంలో కానీ వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో వారితో పాటు ఉండి అన్ని విషయాలలో సహకరిస్తామని చెప్పేసి ప్రజలను వేడుకుంటూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం.